మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెనాలిలో గీతాంజలి ఆత్మహత్యకు కారకులెవరు? ఏపీ రాజకీయాల్లో దుమారం రేగుతోంది. మీరంటే మీరే కారణమంటూ టీడీపీ, వైసీపీ నాయకులు ట్వీట్ల యుద్ధం మొదలుపెట్టారు. గీతాంజలి సూసైడ్ పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. తనకు ఇంటి పట్టా వచ్చిందని ఇటీవల ఆమె వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఆమెకు ఆస్తులున్నాయని, వైసీపీ ప్రభుత్వం ఇంటి పట్టా ఎలా ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. అది కాస్త తారాస్థాయికి చేరింది. కొందరు అసభ్య పదజాలంతో ట్రోల్ చేశారంటూ ఆరోపణలున్నాయి. తీవ్ర మనస్తాపంతో గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. తెనాలికి చెందిన గీతాంజలి సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఎన్నికల వేళ రాజకీయంగా అగ్గిరాజేసింది. గీతాంజలి నివాసానికి వైసీపీ నాయకులు వెళ్లనున్నారు. ఏం జరిగిందో ఆరా తీయబోతున్నారు. మరోవైపు ఆమెను ట్రోల్ చేసిన వారిపైన పోలీసులు ఫోకస్ పెట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, గీతాంజలి ఆత్మహత్య అటు రాజకీయ దుమారం అయితే రేపుతోంది. టీడీపీ, జనసేన ఇద్దరూ కలిసి ట్రోలింగ్ చేయడం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వివరాలేంటి? అదేవిధంగా వైసీపీ నాయకులంతా కూడా గీతాంజలి ఇంటికి వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? రేఖ, ప్రధానంగా తెనాలిలో ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి గీతాంజలికి సంబంధించినటువంటి ఆత్మహత్య అనేది ఇటు వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తుందనే విధంగా చెప్పుకోవచ్చు. ఒకరిపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా గీతాంజలి ఆత్మహత్యకి కారణం టీడీపీకి సంబంధించినటువంటి ఐటీడీపీ సభ్యులే కారణం అనే విధంగా కూడా వైసీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫేక్ పోస్టులని ట్రోలింగ్ చేస్తూ టీడీపీ పైన అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, కావాలనే విధంగా టీడీపీ పైన ఆరోపణలు చేస్తున్నారు అనే విధంగా మాత్రం టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం పూర్తి స్థాయిలో దీనిపైన మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఈ టీడీపీకి సంబంధించిన శ్రేణులు ఎవరైతే ఈ ట్రోల్ చేశారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక మహిళ తనకు వచ్చినటువంటి ఇంటి స్థలం గురించి అంత ఆనందంగా, సంతోషంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా లేకుండా టీడీపీ శ్రేణులు చేస్తున్నారనే విధంగా మాత్రం వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం గీతాంజలి ఇంటికి కూడా అనేక మంది పరామర్శించడానికి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళా కమిషన్కి సంబంధించినటువంటి సభ్యులు కూడా మధ్యాహ్నం గీతాంజలికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా వాళ్ళు పరామర్శించడం జరిగింది. అదేవిధంగా తెనాలి ఎమ్మెల్యే కూడా గీతాంజలి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులందరూ కూడా సంఘీభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే వైసీపీకి సంబంధించినటువంటి మహిళా నేతలు కూడా గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సీఎం కూడా 20 లక్షల ఎక్స్గ్రేషియాను కూడా ప్రకటించడం జరిగింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేపట్టాలనే విధంగా కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు బీసీ కమిషన్ కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. జరిగినటువంటి ఆత్మహత్య ఏదైతే ఉందో దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా బీసీ కమిషన్ కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రం గీతాంజలి ఆత్మహత్య అనేది మాత్రం ఇటు వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య మాత్రం యుద్ధ వాతావరణం జరుగుతుందనే విధంగా చెప్పుకోవచ్చు. తెనాలి కేంద్రంగా రాజకీయాలు అయితే ప్రస్తుతం ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అసలు గీతాంజలి ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే దానిపైన మాత్రం క్లారిటీ లేదనే విధంగా చెప్పుకోవచ్చు. కాకపోతే భర్త ఫిర్యాదు ఆధారంగా మాత్రం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భర్త కూడా తన యొక్క భార్యని చాలా మంది అసభ్యంగా మాట్లాడటం, సోషల్ మీడియా వేదికగా బూతులు తిట్టినటువంటి నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకుందనే విధంగా మాత్రం భర్త అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన తర్వాత వివరాలు చెప్తామనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏవైతే పోస్టులు టీడీపీకి సంబంధించినటువంటి పోస్టులు రిలీజ్ అయ్యో వారిని ఆధారంగా కూడా గుర్తించే పనులు అయితే ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. మరికొద్ది సేపట్లో వైసీపీకి సంబంధించినటువంటి మహిళా నేతలు గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.